పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను తెరపై చూడడానికి చాలా కాలంగా ఎదురుచూస్తున్న అభిమానులకు న్యూ ఇయర్ సర్ప్రైజ్ ఇచ్చేశారు హరియరు వీరమల్లు మేకర్స్. గత ఏడాదంతా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందని ఆశగా ఎదురుచూసిన మెగా ఫ్యాన్స్కు కొత్త ఏడాది కొత్త కబుర్తో గుడ్ న్యూస్ అందించడం జరిగింది. ఇక ఈ యొక్క మేరకు న్యూ ఇయర్ రోజున హరియరు వీరమల్లు మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ను రిలీజ్ చేయబోతున్నామంటూ స్పెషల్ పోస్టర్ను వదిలింది చిత్రబృందం. ఇక న్యూ ఇయర్ సందర్భంగా హరియరు వీరమల్లు సినిమా నుంచి ఒక పాటను రిలీజ్ చేయబోతామని ప్రచారం కూడా జరిగింది. అయితే అది కూడా జనవరి 1న కాకుండా జనవరి 1న కరెక్ట్గా 12 గంటలకు ఈ యొక్క సాంగ్ను విడుదల చేయబోతున్నారని అన్నారు. కానీ ఈ యొక్క పాటను స్వయంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాడారని ప్రచారం కూడా జరగడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే తాజాగా హరియరు వీరమల్లు మూవీ టీమ్ సాంగ్పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. సెలబ్రేట్ ది న్యూ ఇయర్ విత్ అవర్ ఫస్ట్ సింగిల్ మాట వినాలి అంటూ పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకునే అప్డేట్ ఇచ్చేసింది. కానీ న్యూ ఇయర్ సందర్భంగా సాంగ్ కేవలం యొక్క పాటకు సంబంధించిన పోస్టర్ను మాత్రమే రిలీజ్ చేసి అప్డేట్ ఇచ్చేశారు మేకర్స్. ఇక పాట రిలీజ్ అవుతుందని ఎదురుచూస్తున్న వాళ్లకు ఇంక కాస్త నిరాశను కలిగించే విషయం తెలిసింది. ఇక తాజా పోస్టర్లో హరియరు వీరమల్లు నుంచి మొదటి పాట మాట వినాలి తెలుగులో జనవరి 6న ఉదయం 9:06 రిలీజ్ కాబోతూ ఉంది. ఇక ఈ యొక్క పోస్టర్లో ఉన్న మరో సర్ప్రైజ్ ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ యొక్క పాటను పాడినట్లు అఫీషియల్గా మేకర్స్ వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ రాజకీయాలకు ఎక్కువ సమయం కేటాయించుతున్న సంగతి తెలిసిందే. అలా కుదిరినప్పుడే సినిమాలకు కూడా డేట్స్ ఇస్తూ ఉన్నారు. రీసెంట్గా పవన్ కళ్యాణ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనడం కూడా జరిగింది. ఇక పవన్ మాట్లాడుతూ డేట్లు ఇచ్చినా కూడా నిర్మాతలే వాడుకోలేదు అని అన్నారు. అంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తూ ఉంది. మరో 8 రోజులు టైం కేటాయిస్తే హరియరు వీరమల్లు షూటింగ్ పూర్తవుతుందని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఇక 8 రోజులు పవన్ కళ్యాణ్ ఎప్పుడు డేట్స్ ఇస్తారో వేచి చూడాలి. ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి.